అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, మరి హుదూద్ బాధితులను చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. పులిహోర పచ్చ రంగులో ఉందని టీడీపీ వాళ్ళు తెగ విసిరేస్తున్నారు. తెల్లవారిగానే సుప్రభాతం విన్నట్టుగా బాబు టెన్షన్గా ప్రెస్ మీట్లు పెట్టి ఊదరగొడుతున్నారు. పనిలో మాత్రం పొయ్యిలో పిల్లి కూర లేవడం లేదు. పేదవాళ్ళను పట్టించుకునేవారే లేరు. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు కంటే ఎక్కువ సేవ చేస్తున్నాను. ఆయన మాత్రం 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా ప్రజలకు ఏమీ చేయడం లేదు. హుదూద్ బాధితుల తరఫున నా నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కసారి హెడ్లైన్ చదువుతాను, దయచేసి ఫాలో అవ్వండి. తుఫాన్ హ్యాండ్లింగ్ లో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్. సీఎం కూడా పరామర్శలతో సరిపెడితే పెరుగుతుంది పెద్ద గ్యాప్. ప్రతిపక్షంలో ఉన్నా మనం చేస్తున్నాం అదిరిపోయే సేవ. అధికారం ఉన్నా ఆయనకు లేదు సేవ. పనిచేయని ఆఫీసర్లు అరెస్టు చేస్తామని టీవీల్లో బిల్డప్. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బాబు వేస్తున్నారు మేకప్. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. తుఫాను బాధితులు సాయం కోసం ఎదురు చూస్తుంటే చంద్రబాబు మాత్రం మీటింగులు పెడుతూ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. బాధితులు మాత్రం కనీసం సాయం లేక దిక్కులు చూస్తున్నారు. ఇక నేను టైంకి వెళ్ళాను కాబట్టి కొద్దిగానైనా ఆదుకునేలా చేశాను. అసలు జనం రోడ్డున పడితే పులిహోర పాకెట్ల సాయం కూడా ఒక సాయమేనా అని చెప్పి నిలదీస్తూ ఉన్నా. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏం జగన్, ఏం మాట్లాడతావునామా? పిచ్చ వార్తలు చదవద్దు. నేను బిల్డప్లు ఇస్తా ఉన్నానా? నిద్ర లేకుండా అధికారులను పరుగులు పెట్టించి పని చేస్తా ఉంటే నువ్వు ఇక్కడ పులిహోర వార్తలు చదువుతావునా? ఎన్నికల ప్రచారం మాదిరిగా వచ్చిపోవడం కాదమ్మా, ఇది విమర్శలు చేసుకునే సమయం, అంతకన్నా కాదు. పక్క రాష్ట్రం వాళ్ళు సాయం చేస్తా ఉంటే నువ్వు వచ్చి కంపు కొట్టించద్దమ్మా. నీ ఓదార్పు లేక ఆపితే మంచిదమ్మా, లేదంటే సమీక్ష పెట్టి మరీ సహాయక కార్యక్రమాలకు అడ్డుపడతా ఉన్నావు అని అరెస్టు చేస్తా ఏమనుకుంటా ఉన్నావు, ముందు అది గుర్తుంచుకో. అయ్యా చంద్రబాబు గారు, మీరు సమీక్షలు చేయడంలో నెంబర్ 1 అని నేనెప్పుడో చెప్పాను. ఉదయం స్కూల్ బెల్ కొట్టినట్టు 9ంటికే ప్రెస్ మీట్ పెట్టి సునామీ రేంజ్ లో స్పీచ్లు ఇస్తారు. జనం సోమాలియా బాధితుల కంటే దారుణంగా రోడ్డు మీద పడి ఉన్నారు. నీళ్లు లేవు, కరెంటు లేదని జనం ఏడుస్తూ ఉంటే మీరు టెలిఫోన్ ఆపరేటర్లతో మీటింగ్ పెట్టుకుంటారు. ఇంకా ఆగితే సినిమా థియేటర్లు కూడా నడవడం లేదని ఓనర్లకు పిలిచి క్లాస్ మరీ పీకేలా ఉన్నారు. ఇది భావ్యమాంచి పరుగుతూ ఉన్నా. చూడమ్మా జగన్, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి పనులు ఆలస్యం అయ్యాయి గానీ లేకుంటే సింగిల్ డేలో మొత్తం సెట్ చేసేవాడిని. ఇంకోసారి నేను ఫోన్ చేస్తే కలవకపోతే వోడాఫోన్ ఓనర్ లండన్ లో ఉన్నా సరే ఏపీ పోలీసులు పంపించి మరీ అరెస్ట్ చేస్తారు. ఆ దెబ్బకు అందరికీ ఫ్రీ టాక్ టైం ఇస్తారు. నాకు పని ముఖ్యమా, వాళ్ళు వీళ్ళనే తేడా ఏమీ లేదు. ఇక నువ్వు మాత్రం మళ్ళీ ఎన్నికల ముందు మాదిరిగా వీపు రుద్దే కార్యక్రమాలు ఆపితే మంచిది. ఆ విషయాన్ని గుర్తుంచుకో. చూడు జగన్, ఇది ఎన్నికల ప్రచారం కాదు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైనంత సాయం చెయ్యాలి, కానీ రాజకీయం చేయడం మాత్రం తగదు. మోడీ గారు చేతల మనిషి కాబట్టి ఆయన వెంటనే 1000 కోట్లు ఇచ్చారు. ఇక చంద్రబాబు గారు వైజాగ్ లో నుండి ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటే నువ్వు ఇంకా రాజకీయాలు చేస్తున్నావా? నాకు కూడా చీపురు పట్టి అంతా ఓట్సాలని ఉంది, కానీ నేను ఉంటే సినిమా మాదిరిగా రచ్చ రచ్చ అవుతుందని వెళ్ళడం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు తెగ పొగురుకోవడం నిన్ననే టీవీలో చూశాను. మళ్ళీ నా దగ్గరకు కూడా వచ్చి మీ డబ్బా కొట్టుకోవద్దు. అసలే నేను హుదూద్ ఆవేశంలో నా వార్తలు చదువుతున్నాను. ఇప్పుడు మాత్రం ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. అధికారంలో ఉన్న టీడీపీ కంటే మన పార్టీనే బాధితులకు ఎక్కువ సాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనం ఓదార్చడంతో పాటు వైసీపీ కార్యకర్తలు అందరినీ ఇతోధికంగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే మన ఎంపీలు ఎమ్మెల్యేలు నెల జీతం విరాళంగా ఇస్తున్నారు. నేను కూడా ట్రస్ట్ తరఫున 50 లక్షలు ఇస్తున్నాను. చంద్రబాబు ఫ్లాప్ అయ్యారు కాబట్టే ఈ ఒక్కసారైనా మనం హిట్ కావాలి. ఇది వాస్తవం కాదని పరుగుతున్నా. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బాబుని తిడుతున్నారు కానీ మా కేసీఆర్ కంటే ఆయనే బెటరు. ఆయనకి ఎంతో ముందు చూపు ఉంది, ఆయనకు మంచి విజన్ ఉంది, మంచి ప్లాన్ ఉంది. అందుకే ఆయన్ను హైటెక్ సీఎం అంటారు. కరెంట్ లోటు ఉంటుందని ఊహించే కొనుక్కున్నాడు. ఈ విషయంలో కేసీఆర్ వెనకుండిపోయాడు. ఇప్పుడు రైతులకు కష్టాలు వచ్చాయి. ఎటు చూసినా చంద్రబాబు మంచి పరిపాలనా దక్షత ఉన్న లీడర్ అని చెప్పి చెప్పక తప్పదు. ఆ విషయం వాస్తవం. ఏంటి పొంగులేటి,
తెలంగాణకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయగానే అసలు ప్రెసిడెంట్ ముందే చంద్రబాబును పొగుడుతావా అని పడుగుతున్నా. నాకు నచ్చని ఏకైక లీడర్ని నా ముందే పొగుడుతావా? ఇక లాభం లేదు. నీకు షోకాజ్ వస్తుంది, చదువుకొని వెంటనే రిప్లై ఇవ్వు. నో 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 జగన్, ప్లీజ్ డోంట్ షాక్ హిమ్. శ్రీనివాస్ ని ఏమి అనవద్దు, ఆయనను భయపెట్టద్దు. నాకు మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఇన్విటేషన్ పంపితే మంచి ప్రోగ్రామ్ అని నేనే సపోర్ట్ చేశాను. కానీ మోడీ గారి మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ పదవి నుండి తొలగించింది. సామాన్యులు ఎవరి గురించో ఏమనుకుంటున్నారో మనం గుర్తించాలి, లేదంటే మన దేశం ఇలానే ఉండిపోతుంది. కాబట్టి పొంగిలేటిని మీరేమి అనొద్దు. అన్నయ్య, మనము ఓదార్పును సీరియస్ గా చేయాలి అన్నయ్య. లేకపోతే మన పార్టీ వాళ్ళు కూడా టీడీపీని తిట్టడం మర్చిపోయి పొగుడుతా ఉన్నారు ఈ మధ్యలో. చంద్రబాబు నయవంచకుడు, మోసపు మనిషి. ఈ విధంగా మనము ఎన్నో సార్లు తిడితే ఈ పొంగులేటి ఆయనను పొగుడుతా ఉన్నాడు. మంచి గురించి మనము ఎవరి దగ్గర నేర్చుకోక్కర్లేదు అన్నయ్య. విశ్వసనీయత, మంచితనము అనే బ్రాండ్ మీదే కదా అన్నయ్య. ఇక తెలంగాణలో నాకు ఏ పోస్టు కూడా లేదంటా ఉన్నారు. నా పోస్టు కూడా ఏదో చెబితే నేను కూడా పరామర్శల యాత్ర మొదలు పెడతాను. చంద్రబాబు పాలన పక్కన పెడితే మీటింగులతో టైం పాస్ చేస్తున్నారు. ఇక పొంగులేటి మాటలకు తెలంగాణకు సంబంధించింది కాబట్టి మనం వాటిని ఖండిస్తున్నాం. అవసరమైతే వితరణ తీసుకుంటాను. కేసీఆర్ ను పొగిడినా ఓకే, కానీ చంద్రబాబును పొగడ్డమంటే నన్ను తిట్టడమే. ఇక్కడ అత్రప్లాప్ అయిన బాబును పొగిడే ఛాన్సే లేదు. ఏం జగన్, మా బావ ఫ్లాప్ అయ్యాడా? ఆయన ఫోన్లు కూడా ఫ్రీగా చేసుకోవచ్చని ప్రకటిస్తే నువ్వు మరి తప్పుడు వార్తలు చదువుతున్నావా? నేను కూడా 30 లక్షలు ఇచ్చి సహాయం చేద్దామని రంగంలోకి దిగాను. మరి మా బావ 3 రోజుల్లోనే అంతా బాగు చేస్తే ఆయనను పులిహోర సీఎం అని అంటావా? ఎంత ధైర్యం నీకు? 6 నిమిషాలు కష్టపడుతున్న బావ అడుగు జాడల్లో అందరూ వారి వారి పనులకు అనుగుణంగా కష్టపడుతున్నారు. కాబట్టి నువ్వు ఇలాంటి సమయంలో వార్తలు ఆపితే బాగుంటుందని నా అభిప్రాయం. కాదు కూడదని వార్తలు చదివావో? నేను వార్తలు ఆపితే మీ బావ సమీక్షలోనే ఉంటారు. ఈ మాత్రమైన పని జరుగుతుందంటే అది నా బాధ్యతాయుతమైన ప్రతిపక్షం వల్లేనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒక్కసారి బురదలోకి పోయి సాయం చేస్తే తెలుస్తుంది అసలు మీకు. నేను మేకప్ లేకుండానే సాయం చేస్తా. బావతో కలిసి ఏర్పాట్లను మరి నేను కూడా సమీక్షించాను. బహు చక్కగా పనిచేస్తున్నారని మరి కితాబు కూడా ఇవ్వడం జరిగింది. అసలు నీలాంటి వాళ్లే ఇలా పని లేకుండా వచ్చి పనులకి అవరోధం కల్పిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మంచి కార్యక్రమాలు చేపడితే నేను కూడా వచ్చి తప్పకుండా అభినందిస్తా. అంతేగాని ఇలా చేసే పనుల్లో ఏలు పెట్టి మాత్రం కెలకద్దు. అర్థమైందా? జగన్ గారండి, మరి మీరు వచ్చేసారు, ఓదార్చేశారు, కానీ మాకైతే మీరు ఏమి ఇయ్యలేదేటండి? మరి టీడీపీ వాళ్ళండి మీ దగ్గర ఏమో చాలా సొమ్ములు ఉన్నాయి అంటారు, కానీ మీరేటండి సినిమా హీరో మాదిరిగా వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు మీరు తల మీద చేయి పెట్టి నివరడమేనేటి? ఏమైనా చేసేది ఉందా లేదా చెప్పండి. మీరు కూడా చేసి మనిషికో లక్షిస్తే మేం కష్టాల నుండి బయటపడతాం కదేటి? ఈమెవరో పులిహోర ప్యాకెట్లు తీసుకుని మనల్నే తప్పుగా అర్థం చేసుకుంటుంది. అందుకే ఇక మనం తొందరగా బులెటిన్ ముగిస్తే మంచిదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ బులెటిన్ ని ఎంతటితో ముగిస్తున్నా. జై వైసీపీ, జై జై మన హుదూద్ పరామర్శలు.